Welcome to Degree Maths Tips Telugu. We cover important questions, clear explanations, free PDFs, and strategies for competitive exams. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వీడియో నుంచి మనం సెమ్ 2కి సంబంధించిన గ్రూప్ 3 వీడియోస్ అయితే చేయబోతున్నాం. ఓకేనా? సో గ్రూప్ 3కి సంబంధించిన ప్రతి వీడియో అయితే నేను చేస్తున్నానా. సో ప్రతి ఒక్కటి కూడా మ్యాక్సిమం మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమంటారా లేదంటే ఫుల్ సిలబస్ చేయమంటారా అనేది ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయి ఫస్ట్ వెళ్ళి. సో ఆ తర్వాతే మనమైతే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మీరు ఎన్ని కామెంట్స్ చేస్తే నాకు అంత ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకో. ఓకేనా నాన్న? సరే ఏ పనైనా చేయాలంటే మనకి దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అసలు గ్రూప్ థియరీ చదవాలంటే మనకి ఏం తెలియాలి, అసలు ఏంటి గ్రూప్ థియరీ అంటే ఏంటి, సో కొన్ని బేసిక్స్ అయితే చెప్తున్నాను. ఓకేనా? సరే, ఫస్ట్ ఇప్పుడు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకో, గ్రూప్ థియరీ అనేది పెద్ద సబ్జెక్ట్ అయితే ఏమీ కాదు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఓకేనా? అంటే అర్థం కాకపోతే నీకు దీనికంటే పెద్ద సబ్జెక్ట్ ఏదీ లేదనిపిస్తుంది. బట్ అర్థం అవుతే దీనికన్నా ఈజీ ఇంకేదీ లేదనిపిస్తుంది. 3 hours పేపర్ను కేవలం మ్యాక్సిమం 45 minutesలో రాయొచ్చు. అంత ఈజీగా ఉంటుంది పేపర్. ఓకేనా? సరే, అవన్నీ ఎందుకు కానీ మీకైతే కొన్ని బేసిక్స్ అయితే చెప్తాను నాన్న, క్లియర్గా అయితే వినరా. ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక సెట్ని మనం డిఫైన్ చేయాలి అంటే కనుక ఎలా చూపిస్తాము అంటే కనుక క్లారిటీ చెప్తాను చూడు. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, ఏబిసిడి, మళ్ళీ ఏబిసిడి, ఇందులో ఇవన్నీ ఎలిమెంట్సేరా, నేను కాదను, ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. బట్ ఇందులో మనకి రిపీటెడ్ ఉంటాయి కదా, ఏ మళ్ళీ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డి. ఎప్పుడు కూడా రిపీటెడ్ ఎలిమెంట్స్ని సెట్లో రాయకూడదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం సెట్ ఉన్నట్టునా, ఏబిసిడి అంతేనా. ఎగ్జాంపుల్గా మన క్లాస్ రిజిస్టర్లో మన పేరు 2 times ఉందనుకో, 2 times రాస్తారా, లేదంటే అఫ్కోర్స్ కొన్నిసార్లు మిస్టేక్ జరిగింది కాబట్టి ఒకసారి చూస్తారు. అవునా? ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు సెట్ని డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు. అవునా? మన క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా ఒక పేరు ఉంటుంది కదా. ఓకే, 2nd year క్లాస్, 3rd year క్లాస్ అని ఈ విధంగా అన్నమాట. అంటే ఇప్పుడు నేను దీనికి ఒక పేరు పెట్టుకుంటున్నా, ఎం అని, అది కూడా క్యాపిటల్ ఎం. ఓకేనా? ఎప్పుడు కూడా మన క్లాస్కైనా లేదంటే సెట్కి ఎప్పుడు కూడా డిఫైన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉండాలి. కొంతమంది ఇలాగా రాస్తారు, ఇది అఫ్కోర్స్ రాంగ్. అది కూడా ఇప్పుడు మనకు తప్పే. కేవలం మనం ఈ విధంగా రాయాలి. ఓకేనా? సెట్ని ఇప్పుడు కూడా మనం ఈ విధంగా అయితే డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదైతే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడు. ఓకే, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ బిలాంగ్స్ టు అనే ఒక సింబల్ ఉంటుందిరా. అది ఏంటంటే ఇది అన్నమాట. ఇది ఏంటంటే నాన్న, సింపుల్గా చెప్తా, ఇది కూడా చాలా సింపుల్ రా. ఇక్కడే చూడు, ఏ కామా బి కామా సి కామా డి అనే 4 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోవచ్చు. సరే, వీళ్ళందరూ కూడా క్యాపిటల్ ఎం క్లాస్ అనుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఎంలో వీళ్ళందరూ ఉన్నారు, ఇది మీనింగ్. అవునా? సరే, ఇప్పుడు ఏం తీసుకున్నాను నేను సపరేట్గా, ఏని బయటికి తెచ్చుకున్నా. అంటే వీడు దేంట్లో వాడు, ఇప్పుడు చెప్పు, దేంట్లో వాడు? వీడు ఎమ్, ఈడు బి ఎమ్, సి ఎమ్, డి ఎంఏ. అంటే వీళ్ళు 4 కూడా ఎమ్కి సంబంధించిన వాళ్ళే. అవునా? అంటే ఇప్పుడు ఏని విడిగా తీసుకుంటే ఏ కూడా ఇప్పుడు ఏ దేంట్లోది, ఎంలోది నాన్న. అదే చూపించడానికి మనం బిలాంగ్స్ టు అయితే వాడతాం రా. ఓకేనా? బిలాంగ్స్ టు ఎం అంటే ఏ అనే ఒక ఎలిమెంటు ఎంలోది అని చెప్పడానికి. అంతే, సింపుల్. అంటే డి ఉంది అంటే డి బిలాంగ్స్ టు ఎమ్. ఓకేనా? ఇంకొక సెట్ 2 sets రాస్తానన్నా, క్లారిటీగా చూడు. 1 2 3 4 అండ్ 5 6 7. ఓకేనా? సో వీటిని నేను క్యాపిటల్ ఎం అండ్ క్యాపిటల్ ఎన్తో అయితే డినోట్ చేస్తున్నా. ఓకేనా నాన్న? సరే, ఇప్పుడు నేను వచ్చి 6ని బయటికి రా అన్నాను అనుకో, 6 వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇది దేంట్లో చెప్పని నేను అడుగుతున్నాను రా, దేంట్లోది కొంచెం చెప్తావు ఒకసారి నాకు.
ప్లీజ్ ఒకసారి చెప్పగలవా నాన్న? సో ఇప్పుడు ఇది దేంట్లోది నాన్న అసలు? ఎంలోది, అంటే బిలాంగ్స్ టు ఎం. సరే, ఇప్పుడు 2 3 తీసుకున్నా. 3 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఓకేనా? ఈ విధంగా మనం బిలాంగ్స్ టు అనే సింబల్ని అయితే వాడతాం రా, గుర్తుపెట్టుకో. అది దేంట్లోది అని చెప్పడానికే బిలాంగ్స్ టు అనేది వాడతాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ అనే కొన్ని ఎలిమెంట్స్ తెలియాలి. చూద్దాం. వెన్ యూ డిఫైన్ ఏ సెట్ ఈస్ కాల్డ్ ఫైనైట్. అంటే నువ్వు డిఫైన్ చేయగలిగితే సెట్ని, ఓకే, నువ్వు చెప్పగలిగితే, అంటే ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎగ్జాంపుల్గా 3, ఇక్కడ 4, అంటే నువ్వు కాలిక్యులేట్ చేయగలవు ఆ సెట్లో ఎంతమంది ఉన్నారు. వీటిని ఫైనైట్ సెట్ అని కూడా అంటారు. ఓకేనా? లేదు ఇప్పుడు ఇలాగే ఎగ్జాంపుల్గా 1 2 3 అలాగా కొన్ని ల్యాక్స్ కోర్స్, అంటే ఎంత ఉన్నారో కూడా తెలీదు, ఇన్ఫినిటీ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు నాన్న? ఇన్ఫినిటీ సెట్ అనేది అంటారు. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది కదా అని ఇన్ఫినిటీ సెట్ కాదు, కౌంట్లెస్, అంటే కౌంట్ చేయలేము కాబట్టి దాన్ని మనం ఇన్ఫినిటీ సెట్ అనేది అంటాం. ఓకే, ఇక్కడ కౌంట్ చేయగలం, మనకు కొంచెం టైం పట్టినా, ఓకే, ఇలా నీకు 100 వరకు వెళ్ళినా నువ్వు కౌంట్ చేయగలవు. ఇప్పుడు ఇలాంటి దాన్ని ఫైనైట్ సెట్ అనేది అంటారా. ఈ 2 విషయాలు అయితే కొంచెం గుర్తుపెట్టుకో. ఓకేనా? సరే, ఫైనైట్ ఇన్ఫైనైట్ క్లారిటీ వచ్చింది కదా నాన్న. ఫైనైట్ సెట్లో మనకి ఏంటంటే కొన్ని ఉంటాయి. 1 ఒమేగా, ఒమేగా మైనస్, దీన్ని ఒమేగా అంటారా. ఓకేనా? దీన్ని ఏమంటారు నాన్న? ఒమేగా. ఓకే, గుర్తుపెట్టుకో. బి, ఇది చూడు, 1 -1 i మైనస్ i, అంటే ఇవన్నీ నేను కౌంట్ చేయగలుగుతున్నాను కదా, ఈ విధంగా అన్నమాట. ఇన్ఫైనైట్లో చూడనా, న్యాచురల్ నెంబర్స్ అంట 1 2 3 4 ఇన్ఫినిటీ, హోల్ నెంబర్స్ ఇన్ఫినిటీ, ఇంటిజర్స్ ఇన్ఫినిటీ, రేషనల్ నెంబర్స్ అబ్బో మల్టిపుల్ ఉంటాయి. అంటే వీటన్నిటిని మనం కౌంట్ చేయలేం కాబట్టి దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఇన్ఫినిటీ సెట్స్ అనేది అంటారు. కౌంట్ చేయగలిగితే ఫైనైట్ సెట్ అనేది అంటారు. ఓకేనా? క్లారిటీ కదా. సరే, నెక్స్ట్ చూడు. అర్థమైంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక్కసారి నా కోసం ఒక కామెంట్ అయితే చేయనా. సో నువ్వు చేసే ప్రతి కామెంట్ కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్మెంట్ అయితే చేస్తుంది. ఓకేనా? సరే, మీకు చిన్న చిన్న ఫార్ములాస్ తెలియాలి. ఎక్కడైనా i² కానీ కనిపించింది అనుకున్నానా, దాని ప్లేస్లో మనం -1 రాసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా i² కనిపిస్తే దాని ప్లేస్లో మనం -1 అయితే రాసుకోవచ్చు. లేదు i కనిపించింది అనుకో, మనం అక్కడ √1 అని అయితే రాసుకోవచ్చు, √-1 అని అయితే రాసుకోవచ్చు. ఓకేనా? ఈ 2 విషయాలు కొంచెం గుర్తుపెట్టుకో, చాలా ఈజీగా ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి గ్రూప్ థియరీ అంటే. ఓకేనా? సరే, ఇక్కడ వరకు నీకు అర్థమైంది కదా. ఈరోజు క్లాస్లో నేను ఫైనైట్ చెప్పా, ఇన్ఫైనైట్ చెప్పా, అసలు ఫైనైట్ సెట్ అంటే ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి, 2 ఫార్ములాస్ చెప్పాను, అండ్ బిలాంగ్స్ టు కోసం చెప్పా, సెట్ని ఎలా డిఫైన్ చేస్తారని చెప్పా. అవునా? అసలు సెట్ అంటే ఏంటి, సెట్ని ఎలా రాయాలి అని కూడా నేను చెప్పా. ఇప్పుడు సబ్సెట్ కోసం అయితే మాట్లాడుతున్నా. సబ్సెట్, ఈ పేర్లోనే మనకు ఒకట క్లూ ఉంటుంది, బట్ ఈరోజు నేను ఆ క్లూని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడు, ఏ ఈక్వల్ టు నేను 1 2 3 అని తీసుకున్నాను రా. ఓకేనా? ఏ ఈక్వల్ టు 1 2 3, సరేనా? సరే, ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు కూడా 1 2 3 అని తీసుకున్నాను అనుకో. ఇప్పుడు నువ్వేం రాసేస్తావు గబగబా వెళ్ళి, అంటే చూడు నాన్న, ఇక్కడ ఇలా విడిగా ఒక ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం క్యాపిటల్ M అనే ఒక పేరు పెట్టుకొని ఓన్లీ రిపీటెడ్ కాకుండా ఉన్న ఎలిమెంట్స్ అని రాసుకున్నాం, ABCD అని. బట్ ఇక్కడ చూడు, క్యాపిటల్ M తీసుకున్నామంటే ఇక్కడ ఒక సెట్ అనేది డిఫైన్ చేయలేదు మనకి, బట్ ఇక్కడ సెట్ అనేది డిఫైన్ అయ్యింది. ఏ సెట్ ఉంది, ఇక్కడ B అనే ఇంకొక సెట్ కూడా ఉంది, బట్ ఇందులో కూడా సేమ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను వచ్చి 3 దేంట్లోదిరా అని అడిగాను అనుకో, నువ్వు ఏమని చెప్తావు? ఏలోనే ఉంది, బిలోనే ఉంది. అంటే ఇక్కడ మనం ఒకటి వాడతాం, అది ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని అయితే అంటారు. అంటే ఏం కాదు నాన్న, ఇలా చూడు, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా బిలో ఉంది అని మీనింగ్, అంతే, ఏమీ కాదు ఇంకా. అంటే ఇంకా క్లారిటీ చెప్తా. అంటే ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు నాన్న, ఇప్పుడు
ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనొచ్చా అనకూడదా? ఏ ఈక్వల్ టు బి అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉంది అని అక్కడైతే మీనింగ్ రా, అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ చిన్నది ఇంకొకటి చెప్పైతే ఈరోజు టాపిక్ అయితే క్లోజ్ చేద్దాం. 1 2 3 4 ఎగ్జాంపుల్ 10 ఉన్నాయనుకోండి, దీనికి మనం పి అనే పేరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఒక 10 ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ రెండు ఫైనైట్ సెట్సా ఇన్ఫైనైట్ సెట్సా నీకు తెలియాలి, నేను చెప్పను. ఓకేనా? సరే, నువ్వు కరెక్ట్గానే చెప్పావు అనుకుంటున్నా. సరే, నెక్స్ట్ చూడు. ఇప్పుడు నేను 1 2 3 ఉన్నాయి కదా, ఇప్పుడు పీక్యూలో కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 10 నెంబర్స్. బట్ ఇప్పుడు నేను పీని క్యూకి ఏమని అనొచ్చు? సబ్సెట్. అంటే పీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా దేంట్లో ఉంది? క్యూలో ఉంది. అంటే ఇక్కడ నేను పీ సబ్సెట్ ఆఫ్ క్యూ అని రాయకూడదా? రాయొచ్చు, ఈ విధంగా రాయొచ్చు. ఓకేనా నాన్న? ఇదైతే గుర్తుపెట్టుకోరా. ఇదైతే చాలా 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 సింపుల్ అన్నమాట. ఇక్కడతో మీకు కొన్ని బేసిక్స్ అయితే అన్నీ, బట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కానీ అవి ఇప్పుడు అవసరం లేదు నాన్న, టైం వచ్చినప్పుడు చెప్తాను. బట్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఫంక్షన్స్ ఉన్నా కానీ మనకి అంత అవసరం అయితే లేదు నాన్న. ఓకేనా? అవసరం లేదు అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. వాట్ ఈస్ గ్రూప్ అంటే ఇవన్నీ గ్రూపా? కాదు, ఇవన్నీ సెట్స్ రా. సెట్, ఫైనైట్, ఇన్ఫైనైట్. అసలు గ్రూప్ థియరీలో ఒక గ్రూప్ అవ్వాలి అంటే కనుక ఆ సెట్ ఏం సాటిస్ఫై చెయ్యాలి అనేది ఇప్పుడైతే మాట్లాడతా. క్లారిటీగా అయితే చూడరా. ఫస్ట్ క్లోజర్లా ప్రతి ఒక్కటి చెప్తాను నాన్న, క్లారిటీగా అయితే విను. ఓకేనా? మనం వినేది చాలా క్లారిటీగా అయితే వినాలన్నమాట. ఓకేనా? క్లోజర్లా, అసోసియేటివ్లా, ఐడెంటిటీ, ఇవన్నీ కూడా మీకు ఒక సెట్ అనేది గ్రూప్ థియరీలో గ్రూప్ అవుతుందా అవదా అని డిఫైన్ చేయాలి అంటే కనుక ఈ 4 కండిషన్స్ని కూడా అది సాటిస్ఫై చెయ్యాలి. ఓకేనా? ఇన్వర్స్లా. ఓకేనా నాన్న? క్లారిటీగా అర్థమైంది కదా? అంటే ఒక సెట్ అనేది గ్రూప్ థియరీ అవ్వాలి అంటే కనుక గ్రూప్ అవ్వాలి అంటే కనుక ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే దాన్ని గ్రూప్ అంటారా. ఓకేనా? లేదు. ఇంకొక కండిషన్ ఉంది 5. దీన్ని 2 నేమ్స్తో పిలుస్తారు, నేనైతే చెప్తా. కాంపిటేటివ్ లా. సరే, ఇప్పుడు కానీ ఏదైనా ఒక సెట్టు ఈ 5 లాస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే ఎబిలియన్ గ్రూప్ అని అయితే అంటారు. ఏమంటారు నాన్న? ఎబిలియన్ గ్రూప్. సరే, 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది ఓన్లీ గ్రూపు. ఆ 4తో పాటు ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేస్తాయి, అంటే ఈ 5 కండిషన్స్ సాటిస్ఫై చేసేస్తాయి, దాన్ని మనం ఎబిలియన్ గ్రూప్ అని అయితే అంటాంరా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా అయితే అర్థమైంది కదా నాన్న? అది అంటే ఇప్పుడు ఈరోజు క్లాస్లో వీటిని ఎలా చూపిస్తారు అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తాను. చూడు. ఫస్ట్ ఇది క్లోజర్ లా. ఓకేనా నాన్న? దీని ఫార్ములా ఏంటంటే కనుక ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అవుతే కనుక ఎస్ అవుతే ఖచ్చితంగా ఏ ఇంటూ బి బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలరా. అంటే ఏ అనే 12, ఏ ఈక్వల్ టు 1 అనుకోవచ్చు, బి ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోవచ్చు. అంటే ఏ అనే సెట్లో, ఓకేనా, ఏ అనే సెట్లో 1 ఉంది, ఏ ఈక్వల్ టు 1 ఇక్కడ, బి ఈక్వల్ టు 3. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత అవుతారా? 3 వస్తుంది. అంటే ఆ 3 కూడా ఒక సెట్లో ఉండాలి, అంటే అక్కడ డిఫైన్ చేసిన సెట్లో అది ఉండాలి. అంటే ఇక్కడ 3 ఉంది కదా వచ్చింది, ఇది కాదు అక్కడ రూల్ మీకు, ఇలా కాదు. ఓకే, ఏ ఈక్వల్ టు 2 తీసుకొచ్చినాను. ఇక్కడ 2 × 3 ఎంత నాన్న? 6. అంటే ఇక్కడ 6 అనేది
ఆ సెట్లో ఉండాలి. ఎగ్జాంపుల్కి అయితే నేను న్యాచురల్ నెంబర్స్ అని అనుకుంటా. ఓకే, 2 అనేది న్యాచురల్ నెంబర్, 3 అనేది న్యాచురల్ నెంబర్. ఇప్పుడు 2 × 3 చేస్తే 6. ఇక్కడ 6 కూడా ఏంట్రా న్యాచురల్ నెంబర్. అంటే అప్పుడు ఇది సాటిస్ఫై అయినట్టు అన్నమాట. అంటే ఇప్పుడు 2, 3 బిలాంగ్స్ టు ఎన్ తీసుకోవచ్చు న్యాచురల్ నెంబర్స్ కాబట్టి. సరే, 2, 3 బిలాంగ్స్ టు ఎన్ అయితే కనుక 2 × 3 బిలాంగ్స్ టు ఎన్ అంటే ఇప్పుడు ఎంతరా 6 బిలాంగ్స్ టు ఎన్. అంటే 6 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా ఉండదా నాన్న? ఉంటుంది. అంటే ఇది సాటిస్ఫై చేసినట్టే. ఓకేనా? నెక్స్ట్ అసోసియేటివ్ లా. క్లోజర్ లాకి ఎప్పుడు కూడా మనం 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం రా, గుర్తుపెట్టుకో, 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ అసోసియేటివ్ లాకి ఇప్పుడు కూడా మనం 3 ఎలిమెంట్స్ అయితే తీసుకోవాలి నాన్న. ఎన్ని? 3 ఎలిమెంట్స్. ఎన్నన్నా? 3 ఎలిమెంట్స్. సరే, ఇక్కడ నేను 3 ఎలిమెంట్స్ కాబట్టి ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అయితే తీసుకుంటున్నాను. ఏంటన్నా? క్యాపిటల్ ఎన్. సరే, ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి అని అడిగితే దీని ఫార్ములా కూడా చాలా సింపుల్గా ఎలాగో చెప్తాను, క్లారిటీ గీను. ఫస్ట్ ఏబిసి అని 2 సైడ్స్ వేసేసుకోరా. 2 సైడ్స్ ఫార్ములా వేసేసుకో. ఓకేనా? ఇలా వేసుకున్నాక అంటే 3 ఎలిమెంట్స్ని 2 సైడ్స్ వేసేసుకొని జస్ట్ ఇక్కడ ఫస్ట్ రెండింటికి బ్రాకెట్ పెట్టు, ఇక్కడ లాస్ట్ రెండింటికి బ్రాకెట్ పెట్టు. ఇదే ఫార్ములా. ఇక్కడ ఇది ఫార్ములా. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మనం ఏ ఆల్రెడీ 2 తీసుకున్నాం, బి ఆల్రెడీ 3 తీసుకున్నాం. ఇక్కడ మనం సి = 4 తీసుకోవచ్చు. ఓకేనా? 2, 3, 4. ఓకే, సరే చూడన్నా. 2 అంటే ఏ అంటే 2, బి అంటే ఎంతరా? బి అంటే ఎంతనా? 3. ఓకేనా? సి అంటే 4. ఇక్కడ కూడా 2, 3, 4 ఇంటూ అంటే ఇక్కడ డాట్ అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది అని మీనింగ్, గుర్తుపెట్టుకుంటారా? ఓకేనా నాన్న? ఇక్కడ డాట్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ చేస్తుంది అని అయితే మీనింగ్. బట్ ఇక్కడ మనం ఎడిషన్ ప్రకారంగా చేస్తాం కాబట్టి మనం అక్కడ ఏం చేస్తాం అంటే ప్లస్ పెట్టుకుంటాం. అంటే రెండిట్లోనే చేయొచ్చు. 2 మల్టిప్లికేషన్ అండ్ ఆడ్ మెన్షన్ చేస్తే మనం మల్టిప్లికేషన్, ఎడిషన్ చేస్తే ఎడిషన్. సరే, ఇప్పుడు నేను ఎడిషన్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చెప్పా? రెండింటికి బ్రాకెట్, ఇక్కడ ఈ రెండింటికి బ్రాకెట్. సరే, 2 + 3 ఎంత? 5 + 4. ఇక్కడ 2 + 7 అంతే కదా నాన్న? క్లారిటీ కదా? ఇక్కడ 9, ఇక్కడ 9 అంటే ఇక్కడ LHS = RHS వచ్చిందా లేదా? LHS ఎంత? 9, RHS ఎంత? 9. అంటే ఇలా కానీ వస్తే దాన్ని మనం అసోసియేటివ్లో సాటిస్ఫైడ్ అని రాస్తాం. ఓకేనా? క్లోజర్ లాలో ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి? 2. అసోసియేటివ్ లాలో 2. ఇప్పుడు చూడు, ఐడెంటిటీ లా అయితే చూపిస్తాం మీకు. ఐడెంటిటీ లా. నెక్స్ట్ థర్డ్ వన్ అన్నమాట ఇది, ఐడెంటిటీ లా. సో ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది నాన్న. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా నిన్న మెన్షన్ చేస్తే కనుక ఈ గ్రూప్ మల్టిప్లికేషన్, ఈ సెట్ అనేది మల్టిప్లికేషన్ పరంగా గ్రూప్ అవుతుందా లేదని అడిగినప్పుడు, మల్టిప్లికేషన్ ప్రకారంగా అడిగినప్పుడు ఐడెంటిటీ ఎప్పుడు కూడా 1 తీసుకోవాలి. గుర్తుపెట్టుకో, మల్టిప్లికేషన్కి 1 అంతే, 1. ఎడిషన్కి ఏంటన్నా 0. ఓకేనా? ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను 2 చూపిస్తాను మీకు ఇందులో అయితే. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఎలా చేయాలి, అసలు ఫార్ములా ఏంటి అంటే కనుక చాలా సింపుల్ నాన్న. ఫార్ములా ఏంటంటే చెప్తా చూడు. A + C = E + A = A. ఇదే రా ఫార్ములా, ఏమీ కాదు. ఓకేనా? ఏ అంటే మనకి ఎంతరా? 2. అవునా? ఆ 2 తీసుకుంటా చూడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా. 2 + E. ఇక్కడ ఈ అంటే ఏంటంటే ఐడెంటిటీ రా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఎడిషన్ ప్రకారంగా చేస్తాం, మనకి ఐడెంటిటీకి ఎంత? ఇక్కడ 0. మల్టిప్లికేషన్ పరంగా చేస్తున్నప్పుడు 1 అంటే ఇక్కడ 0 యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఐడెంటిటీలో. ప్లస్
ఈ అంటే 0 + 2 ఈజ్ ఈక్వల్ టు ఎంతనైనా 2 = 2 అంటే 2 వచ్చిందా లేదా? అంటే ఐడెంటిటీలా అంటే నువ్వు ఏ నెంబర్ అయితే తీసుకున్నావో ఆన్సర్ అదే రావాలి. ఓకేనా? ఇక్కడ ఏ = 2 అనుకున్నా ఆన్సర్ నాకు ఏమొచ్చింది? 2 వచ్చింది. అంటే ఇప్పుడు ఇదేంటి? ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. సరే, ఎడిషన్ ప్రకారంగా చేస్తాం కదా, మల్టిప్లికేషన్ పరంగా కూడా ఒక్కసారి చేసేద్దాం. ఏ ఇంటూ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. డాట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అని మీనింగ్ రా, గుర్తుపెట్టుకో. ఏ అంటే ఎంత? 2. మల్టిప్లికేషన్ పరంగా ఐడెంటిటీ ఎంత నాన్న? ఇక్కడ 1 రా, గుర్తుపెట్టుకో 1. అంటే ఇక్కడ ఎందుకు ఇలా చేస్తాము అంటే కనుక మనం తీసుకున్న నెంబర్ మళ్ళీ అదే రావాలి అంటే ఎడిషన్లో 0 యాడ్ చేయాలన్న. అవునా? ఇప్పుడు 1 యాడ్ చేస్తాను అనుకో, ఇక్కడ 2 + 1 3 వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నేను తీసుకుంటే 2. అంటే ఎడిషన్లో నేను తీసుకున్న నెంబర్ మళ్ళీ నాకు రావాలి అంటే 0 పెట్టుకోవాలి. మల్టిప్లికేషన్లో ఇప్పుడు ఇక్కడ 0 పెట్టాను అనుకో, 2 × 0 0 అయిపోతుంది. అది 2 × 1 పెడితే మళ్ళీ నేను తీసుకున్న నెంబరే నాకు వస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ మనం మల్టిప్లికేషన్ పరంగా 1 అయితే వాడతాం నాన్న. ఓకేనా? క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటా. సరే, ఓకేనా నాన్న? ఇప్పుడు చూడు, 2 × E అంటే ఇక్కడ నేను ఎడిషన్ మల్టిప్లికేషన్ పరంగా ఐడెంటిటీ ఎంత నాన్న? 1. 1 × 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 × 1 2, 1 × 2 2. వచ్చిందా లేదా? నేను తీసుకున్న నెంబరే ఇక్కడ వచ్చింది. అంటే నేను ఏదైతే తీసుకున్నానో అదే నెంబర్ వస్తే దాన్ని ఏమంటారు నాన్న? ఐడెంటిటీలా సాటిస్ఫైడ్ అని అయితే అంటారు. ఓకే కదా నాన్న? క్లారిటీ కదా? సరే, నెక్స్ట్ చూడు, ఇన్వర్స్లా. సో మీకు కొన్ని ఉంటాయి మధ్య మధ్యలో, బట్ అవన్నీ తెలియాల్సిన పని లేదు. అవన్నీ తెలుసుకుంటే ఈరోజు క్లాస్ కూడా మీకు ఎక్కదు. నేను సింపుల్గానే చెప్తున్నాను నాన్న, క్లారిటీగా అయితే వినండి అంతే. ఇంకేమీ ఎక్స్ట్రాగా అయితే మీరేమీ చూడొద్దు. ఓకేనా? అవసరమైంది తెలుసుకుంటే మనం సరిపోతుంది. అవసరం లేనిది కూడా తెలుసుకొని మన బుర్ర హీట్ ఎక్కించుకోవడం టైం వేస్ట్ కదా. అది నా ఒపీనియన్ అన్నమాట. సో ఐడెంటిటీలో మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటారా? ఒకటే. అంటే ఇక్కడ చూడు, 2 3 నుంచి క్లోజర్లలో 2, అసోసియేటివ్లలో 3, ఐడెంటిటీలో 1. బట్ ఇక్కడ ఇన్వర్స్లో కూడా మనం 2 అయితే తీసుకుంటాం. 2 ఎలిమెంట్స్ అయితే తీసుకుంటాం. ఇన్వర్స్లో అనేది ఎలా చూపిస్తారంటే, చూపిస్తూ చూడన్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిలాంగ్స్ టు ఎస్ అనుకోవచ్చు, అండ్ బి బిలాంగ్స్ టు కూడా ఎస్ అనేది తీసుకోవచ్చు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎస్లో ఉన్నట్టు. ఓకేనా? ఏ బి అనేది ఎస్ సెట్. ఓకేనా? పేరు ఓకే కదా, తెలుసు కదా సెట్ అంటే ఏంటో. ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే కదా నాన్న, మెడిసిన్ ప్రకారం ఏంటంటే ఏ ప్లస్ బి, ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఓకేనా నాన్న? ఈ విధంగా ఇది ఫార్ములా అన్నమాట. అంటే మనం ఏదైతే ఐడెంటిటీని తీసుకున్నామో ఆ ఐడెంటిటీ ఇక్కడ రావాలి. ఇక్కడ తీసుకున్న ఐడెంటిటీ ఇక్కడైతే రావాలిరా, అదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా? అది ఎలా వస్తుంది అనేది కూడా నేను ఫార్ములా చెప్పేసి నేను రిమైనింగ్ అయితే చెప్తా. ఓకేనా నాన్న? ఎడిషన్ ప్రకారంగా మనకి ఐడెంటిటీ అంటే ఎంతరా? 0. గుర్తుపెట్టుకున్నాను, ఎంత? 0. అంటే ఇక్కడ ఫార్ములా మెయిన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎడిషన్ ప్రకారంగా 0. ఇది ఫార్ములా. మల్టిప్లికేషన్ పరంగా ఎంత? ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? ఇది ఎడిషన్ ప్రకారంగా, ఇది మల్టిప్లికేషన్ ప్రకారంగా. ఓకేనా నాన్న? ఈ 4ని సాటిస్ఫై చేస్తే మనం దాన్ని ఏమంటున్నానా, ఇట్ ఈస్ గ్రూప్ అని అయితే రాసుకోవచ్చు. ఏంటన్నా? ఇట్ ఈజ్ ఏ గ్రూప్. ఇట్ ఈస్ గ్రూప్. ఓకేనా? ఎప్పుడైతే ఒక సెట్ అనేది ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుందో అప్పుడు నీకు అదేమైనట్టు? గ్రూప్ అయితే అయినట్రా. ఓకే, ఇంకొక కండిషన్ ఉందని చెప్పాను కదా, అది కూడా ఒక్కసారి అయితే చూపిస్తాను మీకు. అదేంటన్నా, కాంపిటేటివ్ లా అనేది చాలా ఈజీ థింగ్ అన్నమాట. ఓకేనా?
ఎలాగంటే కాంపిటేటివ్ లా. ఇది చాలా ఈజీ నాన్న. సో ఒక్క రిక్వెస్ట్, మన ఛానల్లో వీడియోస్ అనేది మీకు అర్థమవుతూనే లేదో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి రా బాబు, ప్లీజ్ రా బాబు, అర్థం చేసుకుంటారా. అంటే ఇప్పుడు ఎలాగంటే ఎడిషన్ ప్రకారంగా కాంపిటేటివ్ లా ఫార్ములా ఏంటంటే నాన్న, A+B=B+A అంతే ఫార్ములా, ఇంకేమీ లేదు. నీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా, చూస్తుంటేనే తెలిసిపోద్ది నాన్న. ఇది మల్టిప్లికేషన్ పరంగా A×B=B×A అంతే, చాలా సింపుల్. ఇంకెంతకన్నా ఏమైనా ఉందరా అసలు, చెప్పడానికి కూడా ఏమీ లేదురా. అంటే ఇక్కడ ఏ అంటే మనం తీసుకున్న దాని ప్రకారం అదే తీసుకోవాలని లేదు, తీసుకుంటున్నాను అంతే. 2+3=3+2 ఎంతనా, 5=5. ఇది ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ 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 ఐడెంటిటీ లాగా కూడా ఇలాగే ఉంటుంది చూడు, సిమిలర్గా ఉందా లేదా. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అసోసియేట్ లాగా కూడా ఎలాగ ఉంది చూడు. కాకపోతే ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి అంతే. రిమైనింగ్ అంతా సేమ్. ఇక్కడ 2 ఎలిమెంట్స్ తీసుకుంటే అది కాంపిటేటివ్, 3 ఎలిమెంట్స్ తీసుకుంటే అది అసోసియేటివ్ అంతే. చాలా ఈజీ నాన్న. ఇది సేమ్ ఇది లాగా ఉంది అంటే ఇది వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రెండో వస్తే ఆటోమేటిక్గా అసోసియేటివ్ లాగా కూడా వచ్చేస్తుంది. ఆ రెండో వస్తే ఖచ్చితంగా ఇన్వర్స్ వస్తుంది. ఈ 3 వచ్చేస్తే నీకు క్లోజర్లా కూడా వచ్చేసినట్టే. చాలా సింపుల్ రా. సరే ఎడిషన్ ప్రకారంగా అంటే 2×3 ఎంతరా, 3×2 అంటే 6=6. అయిపోయి సింపుల్, అయిపోయింది ఆన్సర్. ఇది ఇప్పుడు ఈ 5 కండిషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారు నాన్న, ఎబిలియన్ గ్రూప్ అని అయితే అంటారు. ఓకేనా, ఎబిలియన్ గ్రూప్. ఓకే కదా. సో ఇదేంటి ఈరోజు క్లాస్ వచ్చేసి. సో మీకు అర్థమైంది అని అయితే అనుకుంటున్నాను నాన్న. చాలా ఈజీగా ఉంటుందిరా. ఒక 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం గ్రూప్ అంటాం. అది ఏంటంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. లేదు దీంతో పాటు ఎడిషనల్గా ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేస్తే అది కాంపిటేటివ్. అంటే ఆ కాంపిటేటివ్ అనే ఒక కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఎబిలియన్ గ్రూప్ అని అయితే అంటాం నాన్న. ఎబిలియన్ గ్రూప్. ఎప్పుడైతే మనకు ఒక సెట్ని డిఫైన్ చేయాలన్నా క్యాపిటల్ లెటర్స్ వాడతారు. I² = -1, I² -1, I=√-1. ఓకేనా. సెట్ని డిఫైన్ చేయాలంటే క్యాపిటల్ లెటర్స్ వాడాలి. ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఓకేనా. ఇవన్నీ కూడా ఈరోజు మీరు తెలుసుకున్నారు కదా, బిలాంగ్స్ టు. సో ఈరోజు క్లాస్ అయితే మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను నాన్న. సో ఈ క్లాస్ మీకు అర్థమైందా లేదా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.